రాజు అయితే అమెరికా వెళ్ళడానికి కోసం అని చెప్పేసి బ్యాగ్ అయితే సర్దుకోగానే నిజమే అని చెప్పేసి అనుకొని రఘునందన్ వైదేహి వాళ్ళు అయితే కార్ దగ్గరలో ఆగుతారనమాట. వద్దు బాబు వద్దు అని చెప్పేసి అంటున్న రాజు మాత్రం కళావతి గారికి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఆవిడ ఎలాగో మారడం లేదు, అందుకే నేనే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంతలో ఇంద్రాదేవి అపర్ణదేవి అయితే అక్కడికైతే వస్తారు. ఇక యామిని అయితే వెళ్ళనివ్వండి మామ్, బావ కనీసం అమెరికాలోనైనా తను ప్రశాంతంగా ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నువ్వు ఒక్కదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు యామిని అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. అంటే మేము నిన్ను అర్థం చేసుకోలేదా అని చెప్పేసి అప్పుడే అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే రాగానే ఇదేంటి కళావతి గారు వస్తారనుకుంటే ఈ ముసలి బ్యాచ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటారనమాట. చెప్పరా మేము నిన్ను అర్థం చేసుకోలేదా, ఇదేనా కొడుకుగా నువ్వు చేసే పని అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అడుగుతుందనమాట కోపంగా. మీరు నన్ను దత్తత తీసుకోండి, నేను మీ మనవడిగా తోడుగా ఉంటానన్నావు, ఇదేనా తోడుగా ఉండడం అంటే, ఇదంతా కాదురా, కళావతిని పెళ్లి చేసుకుంటాను తీరుతాను అన్నావు, శబ్దం చేసావు, కానీ ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఇందిరాదేవి అయితే కోపంగా అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే యామిని అయితే వెళ్ళకుండా ఎలా ఉంటాడమ్మమ్మ, తనేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వేధిస్తుంది, ఈయన మాత్రం ఏం పట్టనట్లుగా తన వెంట తిరగాల, అసలు కళావతికి అవసరం ఉన్నప్పుడు మా బావ వెంట ఎలా తిరిగింది అని చెప్పేసి యామిని అయితే చెప్తుంది అనమాట. అసలు ఆఫీస్లో ప్రాబ్లం అంటే మా బావ తన కోసం ఎంత రిస్క్ చేశాడో తనకేమైనా గుర్తుందా అని చెప్పేసి అనగానే రాజు అయితే ఇదేంటి ఇలా ఆవేశపడుతుంది, కళావతి గారి మనసులో మాట బయట పెట్టడానికి నేను ఈ నాటకం ఆడుతుంటే మొత్తం చెడగొట్టేలా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇక యామిని అయితే అస్సలు ఆపదు, అవకాశం దొరికింది కదా అని చెప్పేసి వాగుతూనే ఉంటుందన్నమాట. ఇక రఘునందన్ వైదేహి యామిని మాటలు వింటూ నిలబడితే ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే తలదించుకొని నిలబడతారనమాట. ఇక యామిని అడిగే క్వశ్చన్స్కి అప్పు ప్రమాదంలో పడినప్పుడు ప్రాణాలకు తెగించి మరి సాక్ష్యాన్ని తీసుకొచ్చింది ఎవరు, మా బావ, అలాంటి మనిషికి ఇచ్చే విలువ ఇదేనా అని చెప్పేసి రెచ్చిపోద్దనమాట. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో నా కోడలికి బాగా తెలుసు, నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిదని చెప్పేసి అపర్ణాదేవి అయితే కోపంగా అంటదనమాట. ఇక రాజు అయితే వెంటనే అందుకే నా అమ్మ కళావతి గారు నేను వెళ్ళిపోతున్నా అని తెలిసి కూడా తను రాకుండా మిమ్మల్ని పంపిందని చెప్పేసి కోపంగా అంటాడనమాట. సరిగ్గా అడిగావు బావ అన్నట్లు యామిని అయితే చూస్తూ ఉంటుంది. నిజంగా తనకు నా మీద అభిమానం ఉంటే మీ స్థానంలో తను ఉండేది, నన్ను ఆపడానికి వచ్చేది, నేను ఇష్టపడినంతగా తను నేను ఇష్టపడలేదు కాబట్టి రాలేదు, తను ఇబ్బంది పెట్టడం నేను బాధపడడం కంటే దూరంగా వెళ్ళిపోవడం మంచిది, తనైనా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. కళ్ళకు కనిపించేది ఏది నిజం కాదు, సమాధానం చెప్పలేకపోయారంటే సమాధానం తెలియదని కాదు, సందర్భం కాదని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇందిరాదేవి అప్పన్నదేవి అయితే అంటారనమాట. కానీ రాజు అయితే అస్సలు వినడు. నానమ్మ అమ్మ మీరు కన్విన్స్ చేయాల్సింది నన్ను కాదు కళావతి గారిని, ఇక నేను ఆగనని చెప్పేసి రాజు బ్యాగ్ తీసుకుని కారు ఎక్కుతూ ఉంటాడనమాట. ఇక ఆగి తన కథలో రాకుమారిని అవ్వాలనుకున్నాను, కానీ తను నన్ను పరాయివాణ్ణి చేసేసింది, ఇంకా నేను ఎందుకు ఆగాలి అని చెప్పేసి కారు ఎక్కుతాడనమాట. ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే బాగా బాధపడిపోతూ ఉంటారు. ఇక యామిని అయితే సూపర్ అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య తన గదిలో అయితే రాజు ఫోటో పట్టుకుని ఎమోషనల్గా ఎందుకండి నన్ను ఇలా ఏడిపిస్తున్నారని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. మీ పంతం మీదే కానీ నా పరిస్థితి అర్థం చేసుకోరా, మిమ్మల్ని పెళ్లి చేసుకోనని చెప్పింది మీరంటే ఇష్టం లేక కాదండి, మీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని, మీరంటే నాకు ప్రాణం అండి, నా ఆనందమే మీరు, అలాంటిది మిమ్మల్ని నేను ఎందుకు వద్దనుకుంటాను చెప్పండి, ఈ నిజం తెలిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పట్లేదు అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే పక్కకి వెళ్ళి రాజుకి అయితే ఫోన్ చేయబోగానే ఎంతలో యామిని అయితే ఫోన్ చేస్తానమాట. ఇక కావ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే యామిని అయితే థ్యాంక్ యూ కళావతి, నాకు మా బావని నువ్వే దగ్గర చేసావు, మా బావ ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు, కొన్ని రోజులాగి నేను అమెరికా వెళ్ళిపోతాను, బాధలో ఉన్న వాళ్ళకి ఓదార్చే వాళ్ళంటే ఇష్టం ఏర్పడుతుందట, అలా నేను దగ్గరై అక్కడే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తానమాట. అయితే యామిని పక్కనే ఉన్న వైదేహి అయితే ఇప్పుడు కావ్యని ఎందుకు రెచ్చగొట్టావే, తను ఊరుకుంటుందని చెప్పేసి ఇక యామిని అయితే తిట్టగానే నా ప్లాన్ ఇప్పుడు చూడు అని చెప్పేసి రుద్రాణికి అయితే ఫోన్ చేసి రుద్రాణి గారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని చెప్పేసి ఏదో చెప్పి మీరు వెంటనే వెళ్ళండి అని చెప్పేసి అంటదనమాట. ఇక రుద్రాణి అయితే బయలుదేరుతుంది. ఇక అప్పటికే రాహుల్ అయితే అడ్డుపడి మమ్మీ ఎక్కడికి అని చెప్పేసి అడుగుతాడనమాట. కావ్యని రాజు ముందు బ్యాట్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అనేసి ఇక రుద్రాణి అయితే బయలుదేరుతుంది. ఇక కావ్య అయితే ఏడ్చుకుంటూ కృష్ణుడి బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళి బాగా ఏడుస్తుందన్నమాట. నా భర్త ఇప్పుడు అమెరికా వెళ్తే నాకు ఇక జీవితంలో దక్కరు, కాబట్టి నేను నిజం చెప్తాను ఆయనకి, నిజం తెలిసాక ఆయనకు ఏం కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే కన్నయ్య అని చెప్పేసి దండం పెట్టుకుని తను కూడా బయలుదేరుతుంది అనమాట రాజు దగ్గరికి. ఇక కావ్య అయితే దారిలో రాజుకి అయితే ఫోన్ ట్రై చేస్తూ ఉండగానే రాజు అయితే కావాలని కట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక వెంటనే రాజు అయితే మనసులో కళావతి గారు వస్తున్నారనుకుంటా నా కోసం, పూర్తిగా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళడం దేనికి, ఇదే దారిలో వెళ్తారు కదా, నా కారు చూస్తే ఆగుతారు, అయినా మన టార్గెట్ కళావతి గారిని కంగారు పెట్టడం కాదు కదా, ఆవిడ మనసులో నా మీద ఉన్న ప్రేమను తెలుసుకోవడం అని చెప్పేసి కారు ఆపమంటాడనమాట డ్రైవర్ని.
డ్రైవర్ నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకునిరా అని చెప్పేసి పంపిస్తాడు. ఇంతలో రుద్రాణి అయితే రాజుని ఎలాగైనా అందుకోవాలని చెప్పేసి అనుకొని దారిలో రాజు కారు ఆగి ఉండడం చూసి ఆగిపోద్ది అనమాట. అమ్మయ్య దొరికేశాడని చెప్పేసి అనుకొని కార్ దిగ్గానే అప్పుడే రాజు అయితే తన కారు అద్దంలోంచి వచ్చి కారు ఎవరో దిగుతున్నట్టు అనుకొని కళావతి గారు వచ్చిందని చెప్పేసి అనుకొని కాస్త బిజీగా ఉన్నట్టు బిల్డప్ కొట్టాలని చెప్పేసి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఇక వెనక్కి తిరగకుండా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. ఇక రుద్రాణి వచ్చి రాజుని ఇక వెనక నుంచి భుజం తట్టేసరికి కావ్య అనుకుని ఇంకా బిల్డప్ కొడతాడు. ఇక తిరిగి చూసి కావ్యకి బదులుగా రుద్రాణి ఉండడం చూసి షాక్ అయిపోతాడనమాట. మీరా అని చెప్పేసి అంటాడనమాట. మరి ఇంకెవరు అనుకున్నావు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటది. అది కళావతి గారు వచ్చారేమో అనుకున్నాను, అయినా తను రాకుండా మీరు వచ్చారంటే అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. తను రాదు కాబట్టి నేను వచ్చానని చెప్పేసి రుద్రాణి అనగానే తను ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. తను రాదు, ఎందుకంటే నీ దగ్గరికి రావడానికి తనకు మొహం చెల్లట్లేదు, తను ఇప్పుడు కడుపుతో ఉంది రాజు అని చెప్పేసి చెప్పగానే ఏంటి అని చెప్పేసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అవును, కళావతి కడుపుతో ఉంది, అందుకే నీ ప్రేమను రిజెక్ట్ చేసింది, నిన్ను పెళ్లి చేసుకోవడానికి తనలో తను ఎంత కుమిలిపోతుందో తెలుసా, ఇక అందుకే రాలేకపోయింది, అందుకే నేను వచ్చి ఈ విషయం మీతో చెప్పాలనుకుని చెప్తున్నానని చెప్పేసి అంటాడనమాట. ఇక కాసేపటికి కావ్య కూడా వచ్చి రాజుతో మీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి అనగానే మీరు ప్రెగ్నెంటా అని చెప్పేసి రాజు అయితే కోపంగా అడుగుతాడనమాట. ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అలానే ఏడ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.